వైసీపీ పార్టీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి శాంతి భద్రతలు అదుపు తప్పాయి, లా అండ్ ఆర్డర్ అనేది చాలా దెబ్బతింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటి మీద కూడా ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్రపతికి వివరించి రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి అని ఒక డిమాండ్ చేస్తామంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి మాటల గురించి ప్రజల అభిప్రాయం ఏంటో ప్రజలను అడిగి తెలుసుకుందాం. అన్న, నిన్న జగన్ వినుకొండ వెళ్ళి ఈ ప్రభుత్వ పరిపాలన ఏం బాగలేదు, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని అడుగుతున్నారు. నువ్వేమంటావు? తప్పలేదని అడగడాలి. మరి అంత దారుణంగా అతన్ని చంపడం కరెక్టా? నడి రోడ్డు మీద ఒక్కని వేసి ఎంతమంది అతను వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే తాలూకా ఆ ఫోటోలు చూపించాడుగా జగన్ గారు. అంటే ఆ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళిద్దరూ కూడా వైసీపీ పార్టీ వాళ్ళే, వాళ్ళిద్దరూ ఏదో వాళ్ళకిద్దరు మధ్య ఉన్న కారణాల చేత నరుక్కున్నారు అని వాళ్ళు అంటున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు. ఎవడని చూపించింది కన్నా నువ్వు చూసే పోనీ, ఎవడని చూసిగా స్వయాన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు భార్యకి లోకేష్ గారు బర్త్డే రోజు కేక్ పెట్టడం ఫోటోలు లేదా? ఎమ్మెల్యే గారితో ఫోటో దిగిన ప్రొఫైల్ లేదా? అన్నీ చూపిస్తున్నారు. వాళ్ళు ఎట్లా నమ్ముతారు? ప్రజలు పిచ్చోళ్ళ? పోనీ మేము పిచ్చోళ్ళని ఓట్లు వేసిన వాళ్ళ? ఓకే, జగన్ అక్కడికి వెళ్తాం కరెక్టే అంటావా? కరెక్టేనన్నా. ఇప్పుడు కార్యకర్తని చనిపోయిన తర్వాత కుటుంబాన్ని పరామర్శించడం నాయకుడు బాధ్యత కదా, వెళ్ళడం కరెక్టే. వీళ్ళు ఏమంటారంటే టీడీపీ పార్టీ వాళ్ళు కానీ మిగతా పార్టీ వాళ్ళు శవరాజకీయాలు చేస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. అంతకుముందు వీళ్ళు చేసింది ఏంటిది? వీళ్ళు చేసింది ఏంటి? అంతకుముందు వీళ్ళు చేశారు కదా, శవరాజకీయాలు కదన్న. పరామర్శించడం అనేది నాయకుడు ఒక లక్షణం, అది తప్పకుండా చేయాల్సిందే. అది మోడీకి కంప్లైంట్ చేస్తానని జగన్ గారు అంటున్నారు, చేయొచ్చు అంటావా? చేసిన అలా ప్రయోజనం ఉండదన్న. కూటమే కదా, అందరూ ప్రయోజనాలు ఉండవు. చేయడం ఆయన బాధ్యత, చేయాలి ధర్మం ప్రకారం చేయాలి, కానీ పని జరగదు, వేస్ట్. కూటమి కాబట్టి. లా అండ్ ఆర్డర్ ఎలా ఉందనుకుంటున్నావు నువ్వు? పూర్తిగా లా అండ్ ఆర్డర్ పర్లేదు, కానీ వాళ్ళు పాపం ఏం చేస్తారు, నాయకులు మాటినాలుగా లేకపోతే వాళ్ళని అక్కడికి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ ఫ్యామిలీ, కుటుంబాల పిల్లలు చదువులని అన్నీ ఆలోచించుకుంటారు. వాళ్ళు కూడా వాళ్ళ మాట వింటారు. దాడులు జరుగుతున్నాయి రాజకీయంగా ప్రస్తుతం? ఖచ్చితంగా జరుగుతూనే ఉన్నాయి కన్నా, మీరు చూస్తున్నారు కదా, జరుగుతూనే ఉన్నాయి. మా పార్టీ వాళ్ళు ఏం చేయట్లేదు, వైసీపీ పార్టీ వాళ్ళే రెచ్చగొడుతున్నారంటూ టీడీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నమాట. వైసీపీ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పాపం ఎక్కడ కావాలని గొడవలు పెట్టుకొని కొట్టి కేసులు పెడతారేమని ఊరు వదిలిపెట్టి పారిపోయే రోజులు వస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలకి, నాయకులకు కాదు, కార్యకర్తలే ఇబ్బంది పడేది ఇప్పుడు. పాపం ఏం చేస్తాం? అది జగన్ కొన్ని లెక్కలు చెప్పాడు, కొన్ని హత్యలు జరిగినాయి, 30 పైగా హత్యాయత్నాలు జరిగినాయి, కొంతమంది ఊళ్ళు విడిచి వెళ్ళిపోయారు అంటున్నారు. నిజంగానే అలాగే జరిగినాయి అనుకుంటావా? అవి బయటికి రాలేదన్న, ఇది ఒకటి నడి రోడ్డు మీద కాబట్టి బయట పెట్టారు. అవి కూడా వస్తాయి, అవి కూడా తెస్తారు తొందరలోనే. జగన్ గారు ఏమన్నా మామూలు మనిషి అన్న? సింగిల్గా ఉన్న ఒక్కడే 151 సీటు గెలిచిండు, ఒంటరిగా అయినా సరే 11 సీట్లతో గెలిచిండు. ఆయన తక్కువ అంచనా వేయకూడదన్న జగన్మోహన్ రెడ్డి. జనాల్లోకి రావడం కరెక్టేనా జగన్? ఇప్పుడు జనంలోకి రావడం అస్సలు ఇంకా ఈసారి ముగ్గురు కాదు 10 మంది ఎక్కైనా సరే గెలవడం కష్టం. ఇప్పుడైనా అందరూ ఓట్లు వేసిన ఎక్కడ స్కామ్ చేశారు అని అందరూ అంటున్నారు. నా ఒక్కడి మాట కాదు, అందరూ అనే మాట నేను చెప్తున్నా. చంద్రబాబు గారి పరిపాలన వద్దు, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలంటూ జగన్ గారు అడుగుతున్నారు. మరి 5 సంవత్సరాలు ఆయన ఏ పరిపాలన చేశాడు? 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశాడు. రౌడీజం పరిపాలన చేయలేదా? రౌడీజం పరిపాలన చేయిందా 5 సంవత్సరాలు? మామూలుగా ఉందా? ప్రజలకు అర్థమైందిగా పరిపాలన ఎలాగుందని. ఈ 45 రోజులకే పరిపాలన బాగోలేదా? ఎన్నలైంది ప్రభుత్వం మరి? 45 రోజులు అయింది, 45 రోజులు 50 రోజులు అయింది అంతే. అప్పుడు ఈ 45 రోజులు 50 రోజులు ఎప్పుడు పరిపాలన బాగోలేదా? చూడాలి కదా, ఒక 5-6 నెలలు చూస్తే కదా అప్పుడు ఎలాగుంటుంది తెలిసింది. టైం ఇవ్వాలంటారా ప్రభుత్వానికి? టైం ఇవ్వాలి కదండి. ఇప్పుడు అలా కాదు, మన ఇంట్లో సమస్యే మన టైం పట్టుద్ది. అలాంటిది రాష్ట్రం మొత్తం అసలు చాలా అప్పులు ఓడేసి పెట్టాడు, అవన్నీ చూసుకోవాలని టైం పట్టుద్దిగా. మామూలు ఖజానా ఓడాడా, కషంతో ఓడాడా, లక్షల కోట్లు ఓడాడు, మరి అవన్నీ చూసుకోవాలిగా. అవన్నీ చూసుకొని అవన్నీ నిర్ధారణ చేయాలి. కానీ ఒకేసారి ఇప్పుడు 45 రోజులకి 45 రోజులకి మొత్తం అది చేయలేదు ఇది చేయలేదు అంటే అట్లా అయిపోతుంది. కావాలనే మా పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారంటూ జగన్ గారు ఆరోపణ. మరి వాళ్ళ పార్టీల మీద దాడి అంతే, మరి టీడీ పార్టీల మీద చాలా దారుణాలు చేశారు. మరి అవి ఏమనుకుంటారు? మరీ అసలు ఏమండి, జై జగన్ అన్ని మాట అనలేదని పేక్కోవచ్చు, నటి రోడ్లు పేక్కొని దాన్ని ఏమనాలి మరి? జై జగన్ అన్నమన్నారు, ఆ మాట అన్నంత మాత్రానికి నడి రోడ్ల మీద పేక్కొస్తారు, దాన్ని ఏమనుకోవాలైతే?
దాన్ని ఏమనాలి? పబ్లిక్గా ఏవో మాట్లాడతారు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేదు, మోడీకి కంప్లైంట్ చేస్తాను, రాష్ట్రపతి పరిపాలన కావాలి అని జగన్ గారు డిమాండ్ చేస్తున్నారు. అంటే మీ అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతం అని? ఉన్నాయి. ఎందుకంటే ఈ కక్షిపూరిత కార్యక్రమాలు ఇప్పుడు వాగ్దానాలు చేశాడు. అమ్మ అభయమా, అమ్మకి వందనాలు అన్నాడు. మరి ఎంతమంది పుడితే అంతమందికి ఇస్తాను అన్నాడు. మంచిదే. అవసరమైతే మనిషికి 70 మంది కూడా కలమన్నాడు. అట్టగలమన్నాడు తెలియదు, కానీ ఓపిక ఎంతమందికి ఉందో తెలియదు. అవన్నీ వ్యంగ్యమైనటువంటి మాటలు. ఎందుకంటే 70 మంది ఎవరికి అంటారు? అయితే అమ్మ వందనం ఇస్తానన్నాడు. ఎంతమందికి ఇస్తా అన్నాడు? ఈరోజు ఏసీ ఉంటే లేదంటున్నాడు. 300 కరెంట్ బిల్లు కలితే లేదంటున్నాడు. అట్లాగనే ఇలాంటి కార్యక్రమాలు తెల్ల రేషన్ కార్డు లేకపోతే లేదంటున్నాడు. మరి ఎవరికి ఇస్తాడు? ఎన్నిటిమంటే జనాల్ని మభ్య పెట్టడానికి, జనాలకి ఏదో సంతోష పెట్టడానికి తప్పితే ఈ జరిగే కార్యక్రమాలు కాదు. జగన్ గారు కూడా అదే అంటున్నారు, ఇచ్చిన పథకాలు అమలు చేయకోకుండా దాడులు చేస్తున్నారని జగన్ గారు అంటున్నారు. నిజంగానే ఉన్నాయా అలాగా అని? నిజంగానే. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే కార్యక్రమం, కొంతమంది అయితే కళ్ళు కొద్దిగా అవపడకపోయినా బ్లైండ్ కింద పెన్షన్ ఇస్తున్నాడు. ఎవరికంటే అడుక్కుంటే ఇస్తున్నాడు. ఈరోజు ఏంటంటే కంప్యూటరైజేషన్ మీద కత్తిరింపులు మొదలుపెట్టాడు. కత్తిరింపులు ఎలా మొదలుపెట్టాడంటే కొత్త రేషన్ కార్డు కూడా వస్తున్నాయి, ప్రింట్ అవుతున్నాయంట. ఏదో ఆ కొత్త రేషన్ కార్డులో ఇలా సర్వేలు పెట్టి ఇది ఇంకోటి ఏంటంటే వాలంటీర్స్ తీసేయడం. ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కానీ ఎంప్లాయ్మెంట్ తీయకూడదు. ఎందుకంటే 180,000 మంది వాలంటీర్స్ ఒక్కసారి వాళ్ళు రోడ్డుని పడేశాడు. అది మంచి కార్యక్రమం కాదు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం ఇస్తున్నాను, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కానీ ఉన్న ఎంప్లాయ్మెంట్కి పీకేయకూడదు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంటెక్లు చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇతర ఏరియాలకు వెళ్లకుండా, ఇతర దేశాలకు వెళ్లకుండా ఇది సార్లు ఉండూరులో ఉన్నటువంటి కార్యక్రమం మీద దృష్టి పెట్టి నడిపిస్తున్న వాళ్ళు ఈరోజు రోడ్డును పడేస్తే వాళ్ళ జీవితాలాగా మీకు వచ్చాం. అదేమంటే ప్రతిజ్ఞలు తీసుకోకూడదు. వాళ్ళు లేకపోయినా నేను కార్యక్రమం చేస్తాను, వాళ్ళు లేకపోయినా నేను పెన్షన్లు ఇప్పిస్తాను, ఇవి ప్రతిజ్ఞలు తీయకూడదు. ఎందుకంటే అందరూ కూడా ఇక 5,000 రూపాయలకి జీతాలు ఎవరు తెస్తారు? ధనికులు చేయరు, ఉన్నవాళ్ళు చేయరు, ఏది ఉద్యోగస్తులు చేయరు. అంత ఎందుకు సన్నజాతి బలహీన వర్గాలు, దళిత వర్గాలు తప్పితే ఇంకెవరు చేస్తారు 5,000 ఉద్యోగాలు? వాళ్ళ పొట్ట కొట్టకూడదు. వాళ్ళకి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. వాళ్ళకి ఆ అభివృద్ధి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి మంచి కార్యక్రమం చేశారు, వాళ్ళు మంచి ఏర్పాట్లు కూడా చేశారు. వాళ్ళ మీద నిందలేసి ఇదే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు. కళ్యాణ్ గారు ఏది 18,000 మంది ఆడపిల్లలు వాలంటీర్ల ద్వారా తప్పిపోయినారు. ఈరోజు ఆయన పదవి వచ్చింది, అధికారంలోకి వచ్చాడు. ఈరోజు ఆ 18,000 మందిని తీసుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పు చెప్పచ్చు. ఏది ఐదేమంటే హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి నాకు రహస్యమైన సందేహాలు వచ్చారు కూడా చెప్పాడు. ఈరోజు వాళ్ళని పట్టించి తీసుకొని వచ్చి ఈతికి వాళ్ళ తల్లిదండ్రులకి పోవచ్చు, అధికారం చేతిలో ఉంది. పైగా డిప్యూటీ మంత్రి కూడా. కనుక ఆ కార్యక్రమం చేయాలా. పైగా ఇంకోటి ఏంటంటే ఈ దళితులకి ఇవ్వాల్సినటువంటి ఏది ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు, ఆ నిధులు కూడా దారి మళ్లించనని చెప్పాడు. ఆ కార్యక్రమం నిలబడి ఆ కార్యక్రమం కూడా వాళ్ళకి మేలు చేసి ఆ అవకాశం పవన్ కళ్యాణ్కి వచ్చింది కనుక ఆ కార్యక్రమం నిలబడి చేస్తారని నమ్ముతున్నాం. ఇక్కడ ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు, నేను మోడీకి కంప్లైంట్ చేస్తాను, ఢిల్లీలో ధర్నా చేస్తాను అని జగన్ గారు అంటున్నారు. అది ఎన్నాళ్ళయింది అని చెప్పడం ఎంత తప్పు? అది చెప్పడమే తప్పు ఆయన. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఆయన మోడీ గారికి ఫిర్యాదు చేయడం కూడా తప్పే. ఎందుకంటే ఆయనకు ఉండలేక ఏదో కాల్చుకున్నట్టు ఆ పరిష్కారం పెట్టి ఇవ్వడమే తప్ప ఇంకేం లేదు. ఆయన చూడాలి. నెలలు 2 నెలలు అయింది ఆయన చేసి ఇచ్చాడంటే ఆయన ఇచ్చినందుకు కొద్దిగా ఆయనకి ఎట్టకి ఇచ్చాడు ఆయనకి తెలీదు. ఎందుకంటే జనాల దగ్గర సానుభూతి రావాలనుకుంటారు, కానీ జనాల దగ్గర సానుభూతి రావాలంటే ఎలా రావాలో వాళ్ళకే వస్తుంది. ఎందుకంటే అభివృద్ధి అయ్యింది లేని జనాలకు తెలుసు. ఇప్పుడు జనాలు పిచ్చోలేం కాదు. ఇంతకుముందు మాకేంటంటే మా చిన్నపిల్లప్పుడు మేము 5 సంవత్సరాలు కానీ 6 సంవత్సరాలు కానీ పని చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు 10th చదివిన వరకు మీకు ఏ పని తెలీదు. తిండి, చదువు, ఆట, అది పాట అయిపోయింది. మా వెనక పనికి రమ్మంటే రారు. మీకు ఒక్కొక్కరు ఇంటర్ అయిపోయి, డిగ్రీ అయిపోయి, బీకామ్లు అయిపోయి రోడ్ల మీద తిరుగుతున్నారు. మీకు డబ్బులు ఇవ్వాలి, మీకు ఆటకాయం ఎక్కువ అయిపోయింది. అలా తయారు చేసింది ఎవరు తయారు చేశారు? ప్రభుత్వమే తయారు చేసింది. అలాగే ఏం చేశారు? ఊరి మీద పడ్డారు. గాలికి గంజాయిలు అమ్ముకోవడము, సారాలు అమ్ముకోవడము, మందు అమ్ముకోవడము, ఇవన్నీ అమ్ముకుని మాత్రం ఏది ఉంది బాబు? ఆడి మీద కేసులు పెట్ట, ఈడి మీద కేసులు పెట్ట, ఎందుకు వచ్చిన బాధ బాబు?
సక్రమంగా ఉద్యోగం కల్పించండి, పని కల్పించండి, పిల్లలు బతికించండి, కంపెనీలు కల్పించండి, ఎంత బాగు చేయండి. రాష్ట్రాన్ని బాగు చేస్తారు ఎవరు? వాళ్ళే దేవుళ్ళు. జగన్ పార్టీ వాళ్ళ మీద ఇప్పుడు దాడులు జరిగితే వాళ్ళ మీద సింపతి వచ్చింది కదా? సింపతి వచ్చిందంటే ఏం వచ్చింది? దాడి చేసినప్పుడు దాడి చేయడా ఏంటి? మేము ఉన్నాము, ఇప్పుడు పోలీసులు మమ్మల్ని కొడతాడు అని మేము కొట్టగలమా? అదే నాయకులు కాబట్టి మామూలు రాజకీయం కాబట్టి అది కొట్టుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. అది వీళ్ళకేంటంటే కోర్టు బుద్ధి చెప్పిద్ది. ఈయనకి చెప్పాలంటే కోర్టు బుద్ధి చెప్పిద్ది, ఆయనకి చెప్పాలంటే కోర్టు బుద్ధి చెప్పిద్ది. అక్కడే తేల్చుకోవాలి. అదే కదా, ఈ కొట్టుకున్న వాళ్ళు వదిలేరు కదా పోలీసులు. ఎవరైనా కానీ తీసుకెళ్తారు, జైల్లో పెడతారు, కోర్టుకి వేస్తారు, కోర్టు దాని తీర్పాటు చెప్పిద్ది. అప్పుడు ఎవరో తప్పు ఉంది ఏముంది ఇస్తారు కదా. అది ఒకరికే న్యాయం జరిగింది, ఎదురు న్యాయం జరగదు కదా. అది ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదు, శాంతి భద్రతలు సరిగ్గా లేవు, అందుకని ఇలా ఘోరాలు జరుగుతున్నాయి, నేరాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు వైసీపీ వాళ్ళు. అది స్పాట్లో అట్లా జరిగిద్దని ఎవరికి తెలియదుగా. అది పోలీసులు యాక్షన్ తీసుకుంటారు, దానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి పోలీసు ప్రొసీజరు పోలీసులు చేస్తారు. ఎందుకు ఆపుతారు దాన్ని? రోడ్డు మీద నరకటం అంటే మాటలా? పోలీసులు ఊరుకోరు కదా. మోడీకి కంప్లైంట్ చేస్తానని చెప్తున్నారు జగన్ గారు. ఏం చేసినా అది పార్టీలకు సంబంధించింది కాదు, అక్కడ జరిగిన విషయం. అది ధర్నా కూడా చేస్తాను ఢిల్లీలో నేను, ఇదంతా కూడా దేశం మొత్తం వినే విధంగా చూసే విధంగా చేస్తాను నేను జగన్ గారు చెప్తున్నారు. అది రాజకీయం చేస్తున్నారు అంతే, ఏం లేదు దాంట్లో. ఇలా దాడులు జరగటం అన్నది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉందా? ఎట్లా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిద్దండి అంటే అది మనం చేసేది ఏం లేదు. అది అతను అది వచ్చిద్దని కూడా తెలియదు కదా మనకి. దాన్ని రాజకీయం చేస్తున్నారు జరిగిన తర్వాత. అలాంటి ఇష్యూలను కూడా రాజకీయం చేస్తే జనాలు కొంతమంది తెలుసుకుంటారు, ఇటు తప్పు ఉందా ఇటు తప్పు ఉందా అనేది తెలుసుకుంటారు. జగన్ అక్కడికి వెళ్తాం నిన్న కరెక్టా తప్పు ఉంటుందా? అది వెళ్ళకూడదనే అంటున్నారు అందరూ జనాలు. కొంతమంది చాలామంది వరకు వెళ్ళకూడదు, అది ఎత్తికథ ఉంది అని అంటున్నారు.